ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వృక్షాల్లో రావి వృక్షం చాలా శ్రేష్టమైనది, బృహస్పతి సమానమైనది. రావి ఆకుతో దీపారాధన ద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విశేషాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, రాత్రి 1:12 వరకు ఉంది. నక్షత్రం రేవతి, ఉదయం 8:28 వరకు. అనంతరం నక్షత్రం అశ్వని. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, వృశ్చిక క్షేత్రంలో శుక్ర సంచారం, కుజ బుధుల సంచారం ధనస్సు క్షేత్రంలో, మకర క్షేత్రంలో రవి సంచారం, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు కొనసాగుతాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అభివృద్ధి ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. శత్రుభీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య ఖర్చులు ఉన్నప్పటికీ, ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలు ఎదుర్కోగలుగుతారు. ప్రతిబంధకాలు దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజ్ఞతతో కూడినటువంటి కార్యకలాపాలు ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కాలయాపన ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తిలో కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా కూడా చేకూరుతుంది. పట్టుదల పెరుగుతుంది. కార్యనిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు సుసాధ్యపడతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం ఇది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి కీర్తి లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గ్రహ అనుకూలతని సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యసాధన
వ్యాపార రంగం వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరిగినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి ప్రక్రియలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సూక్ష్మత పెరుగుతుంది. విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తి పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. త్వరితగతిని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శ్రమకి గురి అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితుల్ని చాకచక్యంగా ఎదుర్కోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా చవి చూస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి జాగ్రత్తలు, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు క్షేమదాయకం. ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. విద్యార్థులకి గట్టి ప్రయత్నాలు తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి విరోధాలు వృత్తిపరంగా ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆటంకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఇంపైన వార్తలు బలాన్ని కలిగిస్తాయి. చిరునవ్వు సంఘటనలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా బలాన్ని కలిగిస్తాయి. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక విషయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యకలాపాల్లో ఉపాధ్యాయ వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థించుకుని విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు క్రమక్రమంగా బలపడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అర్హతని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. అవరోధాలు ఉన్నప్పటికీ న్యాయబద్ధ వృత్తి వారికి ఆదాయం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి
శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది, అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది, ప్రతిబంధకాలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు, మానసిక చిరాకులు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా, కార్యాచరణ ద్వారా ఉత్తమ విషయాలు ప్రాప్తిస్తాయి, ఆరోగ్యం పదిలం, ఆర్థిక విషయాలు క్షేమం. నూతన బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, కార్యకలాపాలు విద్యార్థులకి అనుకూలతను పెంచుతాయి, మహిళలకు చిరునవ్వు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వేగవంతమైనటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు, అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి, మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయి బాబాని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత క్రమక్రమంగా పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది, శత్రువులపై విజృంభించగలుగుతారు, క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ మహిళలు ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టి అంతిమ విషయాల ద్వారా సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు, ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది, మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి, శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ వార్తలు వింటారు, శుభ సంకల్పాలు నెరవేరుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, మంచి శకునాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తాయి, ఆరోగ్య చిరు సమస్యలు పరిష్కరింపబడతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు పూర్తి చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది, అనుకూల మార్పులు వ్యాపార రంగం వారికి ఆర్థిక బలాన్ని పెంచుతాయి, కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు, క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది, వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది, న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి ఉపకరిస్తాయి, శాస్త్రజ్ఞులకు అత్యంత అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది, తెలివైన నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ విజయాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి, శ్రమతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది, మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది, అభివృద్ధి వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది, నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి, మహిళలకు గట్టి సంకల్పాల ద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి, విద్యార్థులకి గట్టి కృషితో విజయాలు ప్రాప్తిస్తాయి, వైద్య వృత్తి వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది,
ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు గ్రహించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది, గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూల పరిస్థితులకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది, అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కసారి విముఖతకు కూడా దారితీస్తాయి. గట్టి ప్రయత్నాలు అన్ని విషయాల్లో తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. విఘ్నాల్ని చూస్తారు. భాగస్వాములతో విరోధాలు వ్యాపార రంగం వరకు చోటు చేసుకుంటాయి. తద్వారా సమస్యలు జటిలమవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. శాస్త్రజ్ఞులకి ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనం తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. శత్రుభీతి పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఫలాన్ని కలిగిస్తుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. వార్తలు ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి ఉన్నతిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు వృత్తిపరంగా కొనసాగించి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ శ్రేయస్సుని కలిగిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, కుటుంబ శ్రేయస్సుతో కూడిన విజయాలు ఏర్పడాలని, కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి అనుకూలత సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దత్తాత్రేయుడిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సందర్భంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి రావి ఆకు దీపం విశేషంగా సహకరిస్తుంది. ఈ రావి ఆకు దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా ఒక ఇత్తడి పళ్ళెము లేదా రాగి పళ్ళెం మీద శుభ్రంగా కడిగినటువంటి రావి ఆకును ఉంచాలి. ఆ రావి ఆకు మీద 3 చోట్ల చందనం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. రావి ఆకు కాడ మన వైపు ఉండాలి, ఇంకొక భాగం దేవుడి వైపు ఉండాలి. అలా రావి ఆకుకు బొట్లు పెట్టిన తర్వాత 2 మట్టి ప్రమిదలు కడిగి ఆరబెట్టి ఒకదానిలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ 2 మట్టి ప్రమిదలకు కూడా 3 చోట్ల చందనం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ 2 మట్టి ప్రమిదలు రావి ఆకు మీద ఉంచి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ప్రమిదలో ఉంచాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించడానికి ఏకహారతి లేదా అగరబత్తి ఉపయోగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పళ్ళెంలో పుష్పాలు, అక్షింతలతో అలంకరించాలి. దీన్ని
రావి ఆకు దీపం అనే పేరుతో పిలుస్తారు. గురువారం సందర్భంగా తులసి కోట దగ్గర కానీ మీ పెరటి ద్వారం దగ్గర కానీ ఈ రావి ఆకు దీపాన్ని వెలిగిస్తే గురుబలం పెరుగుతుంది. దానివల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు.